సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంతనమస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే వరభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం 8వ స్కందం, అందులో ఈరోజు మనము 16వ అధ్యాయం మొదలు పెడతాం. సో ఈ 16వ అధ్యాయం పేరు వచ్చేసి పయోవ్రతం. ఈ వ్రతం ద్వారా భగవంతుణ్ణి ఎలా ఆరాధించుకోవచ్చో ఆ విధానాన్ని ఇక్కడ తెలియజేశారు బేసికల్లీ. సో ఈ పయోవ్రతం ఏమిటి, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, దానివల్ల ప్రయోజనం ఏంటి, అన్నీ కూడా ఎలా చేయాలి ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. అఫ్కోర్స్ మనం ఇప్పుడు పయోవ్రతాన్ని ఏమి చేయము, కాకపోతే ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి భక్తి మార్గంలో కూడా ఇది ఒక విధంగా ఇది కూడా భగవంతుని ఆరాధించుకునే విధానమే. సో అందులో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ మాత్రం కామన్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో మనము ఫస్ట్ శ్లోకం నుంచి మొదలు పెడదామంట. శ్రీ శుక ఉవాచ ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదిస్తదా హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యత్ అనాథవత్. శుకదేవ గోస్వామి అంటున్నారంటే, ఓ రాజా, అలా ఎప్పుడైతే అదితి యొక్క పుత్రులు, అంటే బేసికలీ ఎవరు, దేవతలు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వర్గం నుంచి అదృశ్యం అయిపోయారు. ఇంకా ఆ స్వర్గంలో ఇప్పుడు ఎవరున్నారు, వారి యొక్క స్థానంలో ఉన్నది ఎవరంటే అసురులు, దానవులు, దైత్యులు. సో అందుకని ఇప్పుడు అదితి దేవతల తల్లి ఆమె ఏడుస్తుందన్నమాట. ఇప్పుడు నాకు ఇంకా మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు అన్నట్టుగా ఏడుస్తుందంట. ఏకదా కశ్యపస్తస్య ఆశ్రమం భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధేర్విరటశ్చరాత్. సో చాలా రోజుల తర్వాత ఒకరోజు మహా ఋషి అయిన కశ్యపుడు, ఆయన ఇప్పుడు ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడంట. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే, ఆయన నిరుత్సాహం, అక్కడ ఉత్సాహం లేదంట ఆమెలో.
ఇంట్లో భార్యలో ఉత్సాహం లేదు, నిరానందం, ఆనందం లేదు. సో ఇంటికి వచ్చాడు చాలా రోజుల తర్వాత కశ్యపుడు, ధ్యానం చేసుకొని ధ్యానం నుంచి బయటకు వచ్చి సమాధి నుంచి. కానీ ఇంటికి వచ్చి చూస్తే భార్య నిరుత్సాహంగా ఉంది, ఏమాత్రం ఆనందం లేదంట ఆ ముఖంలో. సో అది చూసి కశ్యప మునిపుడు ఏమాత్రం అవుతుంది ఆయనకి అంటే, సపత్నీం దీనవదనాం కృతాసన పరిగ్రహ సభాజితో యథా న్యాయం ఇదం ఆహా కురుద్వః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరీక్షిత కురుశ్రేష్ఠ. సో అప్పుడు కశ్యప ముని ఎప్పుడైతే ఆయన చూశాడు, నేను ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చినా కానీ నన్ను సరిగ్గా స్వాగతం పలకలేదు, నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సరే అనేసి ఆయన తన కుర్చీలో కూర్చొని ఈ విధంగా ఇప్పుడు తన భార్యతో మాట్లాడుతున్నాడు, అదితితో. ఆమె ఎంతో దుఃఖంతో, శోకంతో అలా ఆమె చూసి ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు కశ్యపుడు తన భార్యతో. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకే దునాగతం న ధర్మస్య న లోకస్య మృతయోశ్చందానువర్తినః. సో ఇక్కడ ఇలా అంటున్నాడు, ఓ మోస్ట్ జెంటిల్ వన్, అంటే ఎంతో కోమలమైన స్త్రీ నువ్వు. సో నాకు ఇప్పుడు ఆశ్చర్యం కలిగింది విషయం ఏంటంటే, ఏదో ఒక అశుభం ఏమైనా జరిగిందా? నువ్వు ఈ ఆధ్యాత్మిక కార్యాలు నిర్వహిస్తుంటే, లేకపోతే బ్రాహ్మణులకు సంబంధించి, లేకపోతే జనాలకు సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి ఏదైనా తప్పు జరిగిందా, అశుభం జరిగిందా? సో ఈ విధంగా ఇప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అసలు దుఃఖానికి కారణం ఏంటి? తన భార్య ఎందుకంత దుఃఖంలో మునిగి ఉంది, నిరుత్సాహంతో, అసలు ఆనందం లేకుండా? అసలు ఆమె దుఃఖానికి కారణం ఏంటి? ఆ విషయాన్ని తెలుసుకోవాలని రకరకాల ప్రశ్నలు ఇప్పుడు అడుగుతారన్నమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ అందుకే అడుగుతున్నాడు, ఏంది ఏమైనా అశుభం జరిగిందా అని. ఎందుకంటే ముఖ్యంగా అంటే ఏదైనా బ్రాహ్మణులకు సంబంధించి కానీ, ఏదైనా ధర్మానికి సంబంధించి కానీ, ఏదైనా సామాన్య ప్రజలకు సంబంధించి ఏదైనా అశుభం జరిగిందా అనేది ఫస్ట్ అడుగుతున్నాడు అన్నమాట. ఎందుకంటే అందరూ ఒకరోజు చనిపోవాల్సిందే. సో అలా ఎవరైనా ఏమైనా చనిపోయారా, దాని గురించి బాధపడుతున్నాను. ఎందుకంటే కశ్యప ముని ఏంటంటే ఇలా అందరూ ధర్మాన్ని అనుసరించేది, అందరూ బాగా మంచిగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు కశ్యప ముని. కాబట్టి అలా అందరికి మంచి జరగాలని కోరుకునే కశ్యప ముని మరి ఏదో చెడు జరిగినట్టుంది, ఏదో కీడు జరిగింది అని మనకి డౌట్ వచ్చింది. అందుకే ఆయన అడుగుతున్నాడు ఇలా. 5వ నంబర్ శ్లోకం. అపి వా కుశలం కించిత్ గృహేషు గృహమేదిని ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు నా భార్యవి, ఈ విధంగా ఈ యొక్క ఇంటికి ఎంతో ఆసక్తితో ఈ యొక్క సంసారిక జీవితానికి నువ్వు ఉన్నావు. ఒకవేళ ఈ విధంగా ధర్మము, అర్థము, కామము ఇవన్నీ కూడా ఈ సంసారంలో ఇవన్నీ కూడా సరిగ్గా ధర్మానుసారంగా పాటిస్తే అప్పుడు ఆ కార్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యాలు, అంటే ఆధ్యాత్మిక వ్యక్తి ఎలా అయితే ఆధ్యాత్మిక కార్యాలు చేస్తాడో దానికి సమానమే. అంటే నువ్వు మరి ఇవి ధర్మార్థ కామ ఇవన్నీ పాటించడంలో నువ్వు ఏమైనా తప్పు చేసావా అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు తాత్పర్యంలో రాస్తున్నారు. సో ఇక్కడ గృహమేదిని అని అడుగుతున్నారు. అంటే ఎవరైతే గృహంలో ఉండి భోగించడం ద్వారా ఆనందాన్ని పొందేవాళ్ళు. సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ విధంగా సంసారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ భౌతిక ఫలాల్ని భోగించడానికే
కార్యాలు చేస్తూ ఉంటారు ఇంద్రియ తృప్తి కోసం. అంటే ఆ భౌతిక ఫలాల్ని భోగించి ఇంద్రియాలని తృప్తిపరచుకోవాలనుకుంటుంటారు. సో అటువంటి వాళ్ళని గృహమేధిలు అంటారు. వాళ్ళని గృహస్థ అన్నారు, గృహమేధి అంటారు. సో ఆ గృహమేధిల యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, సంసారం చేయడానికి, ఇంట్లో ఉండడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ తృప్తి. వాళ్ళకి ధర్మము, భక్తి ఇవేం పెద్ద ఇంట్రెస్ట్ లేవు, అవన్నీ చేయరన్నమాట. సో వాళ్ళని గృహమేధి అంటారు. ఎన్మైతునాది గృహమేధి సుఖం హి తుచ్చం. సో ఇలాంటి సుఖం, ఇంద్రియ తృప్తి ద్వారా కలిగే సుఖమే వాడి మొత్తం సర్వస్వమే జీవిస్తూ ఉంటారు. అదే అసలైన ఆనందం. కానీ ఇది చాలా తుచ్చమైన సుఖం అన్నమాట. సో అందుకనే ఇక్కడ వేదిక పద్ధతి ఏంటంటే, మరి అందుకనే ఇలా సంసార జీవనం ఏదైతే ఉంటుందో, గృహస్థ జీవనం, గృహస్థ అంటే ఏంటంటే వాళ్ళు ధర్మానుసారంగా జీవిస్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ ఉద్దేశం అంటే మోక్షం పొందాలని. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సంపూర్ణంగా ఇంద్రియాలని తృప్తిపరిచే దాన్ని త్యాగం చేయడం సంభవం కానప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఆ విధంగా సరే ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇలా పాటించండి. శ్రీమద్ భాగవతంలో ముందే చెప్పేశారు, ధర్మస్య హ్యపవర్గస్య కల్పతే. సో మనం చేసే అన్ని కార్యాలు, అన్ని ధర్మాల యొక్క ముఖ్య ఉద్దేశం ముక్తి పొందాలి భౌతిక ప్రపంచం నుంచి. కాబట్టి ఏదో భౌతిక లాభాలను ఆశించి మనం కార్యాలు చేయకూడదు. సో అందుకనే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ధర్మాన్ని అనుసరించాలి. ఎందుకు? ముక్తి పొందడానికి. అంతేగాని నేను ధర్మాన్ని బాగా పాటిస్తే నేను చాలా బాగా ఇంద్రియ తృప్తి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒకవేళ ఎవరైనా ధర్మాన్ని పాటిస్తే అది వాళ్ళు ఇంకా ఇంకా భౌతిక బంధంలో చిక్కుకుంటారు. కానీ ఈ యొక్క గృహస్థ అంటే ఇంట్లో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడం కోసం గృహస్థ ఆశ్రమం, యాక్చువల్లీ అన్ని ఆశ్రమాలు ఒకటే ఉద్దేశం. బ్రహ్మచారి ఆశ్రమం కానీ, గృహస్థాశ్రమం కానీ, వానప్రస్థాశ్రమం కానీ, లేకపోతే సన్యాసాశ్రమం కానీ, 4 ఆశ్రమాలు ఉన్నాయి, రైట్? సో 4 ఆశ్రమాలది ఒకటే ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడికి భక్తి చేసుకోవడం, భగవంతుడిని సంతృప్తిపరచడం, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం. సో అన్ని అందుకని దీన్ని ఆశ్రమం అంటారు అన్నమాట, గృహస్థ ఆశ్రమం. గృహమేది ఆశ్రమం అలా. సో అన్ని ఆశ్రమాల ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి. కాబట్టి ఈ ఉద్దేశంతో ఇలా మన మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని ఎలా సాధించాలి, తత్వ జిజ్ఞాస, దీని గురించి జిజ్ఞాస అంటే దాని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నించి దానికోసం జీవిస్తే అది సరైన గృహస్థ. అలాంటి గృహస్థ ఒక యోగితో సమానమే. సో అందుకనే కశ్యపుని అడుగుతున్నాడు ఏంటంటే, మరి నువ్వు ఈ సరిగ్గా మరి పాటించావా లేదా? శాస్త్రాల అనుసారంగా ధర్మార్థ కామ ఇవన్నీ మరి పాటించావా లేదా? ఎందుకంటే ఫైనల్గా మోక్షం వస్తుంది అప్పుడే. సో మరి నెక్స్ట్ మోక్షం ఉంటుంది. కానీ ఇప్పుడైతే నువ్వు ఈ 3 సరిగ్గా పాటించావా ధర్మానుసారంగా? అంటే నువ్వు ఏమైనా సరిగ్గా పాటించలేదు, నేను శాస్త్రానుసారంగా ఏదో సరిగ్గా పాటించలేదు అనే కారణంగా నువ్వు దుఃఖంగా ఉన్నావా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు అనమాట. సో ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి శాస్త్రాల అనుసారంగా జీవించకపోతే అప్పుడు ఆయన యొక్క ఈ గృహస్థ జీవితం కూడా ఆయన ఏదైతే లీడ్ చేస్తున్నాడో అంతా కూడా అయోమయంలో పడిపోతాడట, కన్ఫ్యూజన్లో పడిపోతాడని చెప్తున్నాడు. బేసికలీ శాస్త్రానుసారంగా జీవించాలన్నమాట బ్రహ్మాండం అంటే. సో అది మీరు సరిగ్గా చేసావా లేదా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. అపి వాతిథయోభ్యేత్యా కుటుంబాసక్తయా త్వయా గృహాత్ అపూజితయాతః ప్రత్యుత్థానేన వా క్వచిత్. ఒకవేళ ఇలా ఏమైనా జరిగిందా, నువ్వు నీ యొక్క పరివారం సభ్యుల పట్ల ఎంతో ఆసక్తితో ఉండడం కారణంగా ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి సరిగ్గా నువ్వు అతిథి సత్కారం చేయలేదేమో, దాని కారణంగా వాళ్ళు సరిగ్గా అతిథి సత్కారం పొందనందు కారణంగా వాళ్ళు వెళ్ళిపోయారు.
అందుకని నువ్వు దుఃఖానికి లోనయ్యావా? అందుకే నువ్వు ఇంత దుఃఖంలో మునిగి ఉన్నావా? సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఆయన తెలుసుకోవాలని చూస్తున్నాడు. అసలు కారణం ఏంటి? అందుకే రకరకాల ప్రశ్నలు ఇదా కారణం, ఇదా కారణం అని. కానీ ఆమె ఇప్పటివరకు ఏమీ జవాబు ఇవ్వలేదు. అవును ఇదే కారణం అని చెప్పట్లేదు ఇప్పటివరకు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో కారణం అడిగాడంటే ఇవన్నీ ఇక్కడ ఈ క్వశ్చన్స్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు అంటే ఇక్కడ కశ్యప ముని తన భార్యకు అడిగే క్వశ్చన్స్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే అసలు ఎలా ధర్మాన్ని అంటే పాటించాలి, అంటే ఏది సరైన కార్యాలు ఎలా చేయాలి, ఎలా చేయకపోతే అది తప్పు అవుతుంది, దాని ద్వారా మనము దుఃఖానికి లోనవుతాం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట బేసికల్లీ కశ్యపుని. సో ఎందుకంటే ఇక్కడ మామూలుగా అతిథులు ఎవరైనా వస్తే వారిని సరిగ్గా స్వాగతం చేయడం, సత్కారం చేయడం అనేది ఒక గృహస్థుడి యొక్క కర్తవ్యం. అంటే మనం ఏ విధంగా ఒక అతిథిని రిసీవ్ చేసుకోవాలంటే ఒకవేళ మన ఇంటికి శత్రువులు వచ్చినా సరే వాళ్ళకు మనం చేసే స్వాగతం సత్కారం ద్వారా వాళ్ళకి మేము ఒక శత్రువు ఇంటికి వచ్చామనే విషయాన్ని మర్చిపోయే విధంగా ఉండాలి. సో అందుకనే ఒకరు అతిథి వస్తే వాళ్ళని బాగా రిసీవ్ చేసుకోవాలి. కనీసం రిసీవ్ చేసుకోవడం అంటే వాళ్ళు రాగానే వాళ్ళకి ఒక మంచి కూర్చోండి అని కొద్దిగా నీళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఏమైనా తీసుకుంటే వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం, లేకపోతే అలా మంచిగా మాట్లాడడం, ఇది బేసిక్ మినిమం అన్నమాట. ఏమీ మన దగ్గర లేదు అంటే కనీసం మంచిగా మాట్లాడొచ్చు అని ఇంకో చోట చెప్తారు. అండ్ కనీసం కూర్చొని ఒక మంచి పెద్ద ఆసనం ఇవ్వలేకపోతే కనీసం ఒక చాప మీదైనా కూర్చోండి, మ్యాట్ మీదైనా కూర్చోండి అని చెప్పొచ్చు. కనీసం ఒక నీళ్ళైనా ఇవ్వచ్చు, వేరే ఏమి ఇవ్వలేకపోయినా మంచిగా మాట్లాడొచ్చు. అంత కూడా చేయలేకపోతే కనీసం మంచి మాటలైనా మాట్లాడొచ్చు. ఈ విధంగా అతిథి సత్కారం మినిమం ఎంత వీలైతే అంత, ఎంత బెస్ట్ అంత చేయగలిగితే అంత చేయొచ్చు. సో అలా చేయాలన్నమాట. సో మరి నువ్వేమైనా అతిథుల్ని సరిగ్గా వాళ్ళకి అతిథి సత్కారాలు చేయలేదు, అందుకే వాళ్ళు కోపంతో కానీ అసంతుష్టితో కానీ తిరిగి వెళ్ళిపోయారు, అలా ఏమైనా జరిగిందా? అందుకే నువ్వు ఇలా కూర్చొని అంటే ఏడుస్తున్నావు అనేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట కశ్యపుని. కానీ ఆమె ఏం జవాబు ఇవ్వలేదు. అంటే ఇది కూడా కాదనమాట కారణం. మరి ఇంకా ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఇంకా జవాబు రావట్లేదు ఆమె దగ్గర నుంచి, అందుకే ఒక్కొక్క ప్రశ్న అడుక్కుంటూ పోతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 7వ నంబర్ శ్లోకం. అంటే ఇలా అతిథి వస్తే అలా రెస్పెక్ట్ఫుల్ ట్రీట్ చేయాలని బేసికలీ. యాక్చువల్లీ ఇవన్నీ ముందు కాలాల వాళ్ళకి తెలుసు, ఇప్పుడు కాలాల వాళ్ళకి అసలు తెలియదు. సో భాగవతం నుంచి నేర్చుకోవచ్చు. 7వ నంబర్ శ్లోకం. గృహేషు ఏష్వతి తయో నార్చితా సలిలైరపి యది నిర్యాతితే నూనం పేరు రాజా గృహోపమా. ఎందుకంటే ఒకవేళ ఇటువంటి ఎవరైనా ఇంటికి అలా అతిథులు వచ్చి, అతిథి అంటేనే ఏ తిథి లేకుండా వచ్చేవాళ్ళు అనమాట. ఇన్విటేషన్ ఇచ్చి మనకి చెప్పి రారన్నమాట, వాళ్ళు సడన్గా ఎప్పుడైనా వచ్చేయచ్చు. సో అలా ఎక్కడైనా ఇలా అతిథులు వచ్చి చెప్పకుండా కాదు, ఇప్పుడు వచ్చి వాళ్ళకి సరిగ్గా అతిథి సత్కారాలు పొందని కారణంగా, అంటే కనీసం వారికి ఒక తాగడానికి నీళ్లు కూడా వాళ్ళకి లభించలేదు అనుకోండి, అలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే అప్పుడు అటువంటి ఇల్లులు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆర్ లైక్ ద హోల్స్ ఇన్ ద ఫీల్డ్ విచ్ ఆర్ హోమ్స్ ఆఫ్ జాకల్స్. అంటే నక్కలు ఉండే రంధ్రాలు వంటివి అంట ఇల్లులు. అంటే ఇక్కడ పొలంలో రకరకాల రంధ్రాలు ఉంటాయన్నమాట పొలంలో. సో అందులో పాములు, ఎలుకలు జీవిస్తాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ రంధ్రం పెద్దగా అయిపోతుందో, గుంత పెద్దగా అయిపోతుందో, అప్పుడు అందులో వెళ్ళి నక్కలు జీవిస్తాయంట. సో ఈ విధంగా అంటే చెప్పేది ఏంటంటే అటువంటి చోటుకి వెళ్ళి ఎవరు నివసించరు అక్కడ, అలాంటి ఇల్లులకి ఎవరు వెళ్ళరు. కాబట్టి అలాంటి ఇల్లులు ఏ ఇంట్లో అయితే అలా అతిథుల్ని సరిగ్గా వాళ్ళని స్వాగతం చూపించరు, వాళ్ళకి సన్మానం చూపించరు, సత్కారం చేయరు, అటువంటి ఇల్లులు ఇటువంటి నక్కలు ఉండే గుంతలు, కోతులతో సమానం.
అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట బేసికలీ. అంటే కశ్యపుని అంటాడు, ఎందుకంటే అతిథి సత్కారం చేయడం మంచి ఇంపార్టెంట్ కల్చర్ కదా, అది నువ్వు మరి సరిగ్గా పాటించలేదు అందు కారణంగానే అని అడుగుతున్నారు బేసికలీ. తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు కారణం ఏంటి, ఎందుకు నువ్వు ఇలా దుఃఖంలో కూర్చున్నావు, అదితిని అడుగుతున్నావు. నెక్స్ట్ 8వ నంబర్ శ్లోకం. అప్యజ్ఞయస్తు వేలాయాం నహుతా హవిషాసతి త్వయోద్విగ్నాధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఓ సతి, ఎంతో పతివ్రత స్త్రీ నువ్వు, నేను అలా వేరే చోటుకు అనేసి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇన్ని రోజులు బయట ఉన్నాడు కదా, సో అప్పుడు అలాంటి సమయంలో నేను ఇక్కడ లేనప్పుడు ఇంట్లో నువ్వు ఎంతో టెన్షన్తో అలా కంగారు పడి ఉండి, నువ్వు సరిగ్గా టైంకి, మామూలుగా ఏంటంటే బ్రాహ్మణుల ఇళ్ళల్లో అవి యజ్ఞాలు జరుగుతాయి రెగ్యులర్గా అలా, సో అలా రెగ్యులర్గా జరగాలి. సో నిత్య హోమం అనేది జరుగుతూనే ఉంటుంది, గృహస్థులు చేస్తారు బ్రాహ్మణులు. సో నిత్య హోమం మరి నువ్వు చేయాలంటే రెగ్యులర్గా అందులో నెయ్యి వేయాలి. సో అది నువ్వు మరి నెయ్యి అర్పణ చేయలేదా అని అడుగుతున్నారు అన్నమాట నిత్య హోమంలో. సో అది మనం మిస్ అయిపోయిందా, అంటే రోజు చేసే దాంట్లో కార్యాల్లో ఇదేమైనా కారణమా అని అడుగుతున్నారు. నెక్స్ట్ అది కూడా ఇంకా ఆమె సమాధానం ఇవ్వట్లేదు, సో అందుకే ఆయన అడుక్కుంటూ పోతున్నాడు సమాధానం దొరికేంత వరకు ప్రశ్నలు. నెక్స్ట్ 9వ, ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నిత్య హోమం చేయం డైలీ, ఎందుకంటే ఇప్పుడు యజ్ఞాలు చేసేది కాదు ఈ యుగ ధర్మం, మనం చేసేది కలియుగంలో సంకీర్తన యజ్ఞ. సో ఆ యజ్ఞం ప్రతిరోజు చేయాలి అందరూ. సో అలా అనమాట, ఎందుకంటే యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడిని సంతృప్తిపరచడానికి. ఎనీవే, సో ఈ విధంగా అందుకే ఆయన ప్రశ్న అడుక్కుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ 9వ శ్లోకంలో, యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః బ్రాహ్మణోగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖం. ఎందుకంటే ఈ విధంగా అగ్నిని పూజించి, బ్రాహ్మణులను పూజించి, ఈ విధంగా ఒక గృహస్థుడు ఆయన పైలోకాల్లో నివసించే యోగ్యతను పొందగలడు, ఆ కోరిక తీర్చుకోగలడు. ఎందుకంటే ఈ యజ్ఞాలు అంటే ఏంటి, బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే వీళ్ళని యజ్ఞంలో ఆహుతిలో మనము నెయ్యి వేస్తాం కదా, అదేంటంటే ఆ యజ్ఞం యొక్క మనలోంచి వచ్చే మంట, అగ్ని, అది భగవంతుడి యొక్క నోరు అనమాట, జిహ్వం. సో మన భగవంతుడికి అర్పణ చేస్తున్నాం అనమాట, అంటే భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం, భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నాడు అగ్ని ద్వారా. అలాగే బ్రాహ్మణుల ద్వారా వాళ్ళ ముఖాల నుంచి కూడా భగవంతుడు గ్రహిస్తాడు. ఇదే మనకు తాత్పర్యంలో కూడా చెప్తారు. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే విష్ణు, ఏ దేవతలకి యాక్చువల్లీ మీరు అర్పణ చేసిన అల్టిమేట్లీ అది విష్ణు మెయిన్ భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో ఆ విధంగా మనం భగవంతుడికి ఇలా అగ్నిలో అయితే నెయ్యి వేస్తాం, లేకపోతే భగవంతుడికి మనం పత్రం, పుష్పం, ఫలంతో ఈ విధంగా ఏదో ఒకటి అర్పణ చేసి భగవంతుడికి భక్తితో అర్పణ చేసుకుని ఆయన సంతృష్టి పరచడమనే మనం మెయిన్ ఉద్దేశం. సో ఇది కదా మెయిన్ ఉద్దేశం అని చెప్తున్నారు. కాబట్టి తద్వారా మనము, అందుకే మనం ఈ యజ్ఞాలు అనేవి రెగ్యులర్గా చేయాలి అని చెప్తున్నారు. నువ్వు చేయలేదు ఆయన సరిగ్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఇలా భగవంతుడికి ఇలా అర్పించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా బ్రాహ్మణులకి భోజనం పెట్టి, లేకపోతే అగ్నిలో యజ్ఞం చేసి, హోమం చేసి, అందులో ఘీ అవన్నీ వేసి, సో ఈ విధంగా భగవంతుడిని మనం సంతృప్తిపరచవచ్చు అంట. అవునా, ఇలాగే యజ్ఞం చేసినప్పుడు కూడా ఏదైనా సరే, మనం సంకీర్తన యజ్ఞం అంటే ప్రచారం చేసినా కానీ, లేకపోతే కీర్తన చేసినా, లాస్ట్ ప్రసాదం ఉంటుంది. యజ్ఞం చేసిన తర్వాత ఫలం ఉంటుంది, యజ్ఞ ఫలం. అది ప్రసాదం ఏదైతే ఉందో అది మనము ఫస్ట్ బ్రాహ్మణులకి ఇవ్వాలన్నమాట. యజ్ఞం తర్వాత ఫస్ట్ ఎవరైతే వైష్ణవులు, బ్రాహ్మణులు, వాళ్ళకి తినిపించాలి. ఎందుకంటే భగవంతుడు విష్ణువు అలా బ్రాహ్మణుల యొక్క నోరు నుంచే ఆయన కూడా, అంటే వాళ్ళ నుంచి ఆయన కూడా స్వీకరిస్తాడు. అందుకనే మన
వేదాల్లో శాస్త్రాల్లో చెప్పింది అంటే మీరు ఏ ఫెస్టివల్ చేసినా, ఏ ఉత్సవం చేసినా, ఎటువంటి శుభకార్యం చేసినా అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా యజ్ఞం తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా యజ్ఞం తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళకి సంతృప్తికరంగా వాళ్ళకి వడ్డించాలన్నమాట, వాళ్ళకి ఇవ్వాలి, తినిపించాలి. సో తద్వారా ఏమవుతుందంటే గృహస్థులు వాళ్ళు పైలోకాలు స్వర్గలోకాల్లో నివసించడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుంది దీని తర్వాత జన్మలో. ఎనివే మన లక్ష్యం స్వర్గం వెళ్ళాలని కాదు, కానీ బేసికలీ మనము ఒకవేళ అది స్పెసిఫికలీ కృష్ణుడి ప్రసాదం పంచితే, కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని పంచితే దానివల్ల మనకు భక్తి అనేది కలుగుతుంది. మామూలుగా కర్మకాండలు ఏంటంటే ఇలా పైలోకాలకి స్వర్గలోకాలకి వెళ్తారు. కానీ మనం చేసుకునే భక్తి కాబట్టి భగవంతుడు విష్ణువుకే చేసుకుంటాం కాబట్టి భక్తి కావాలనేసి కాబట్టి భక్తి మనకు లభిస్తుంది ఆ విధంగా. సో ఆమెది ఇంకా ఏమి ఉత్తరం రాలేదు. సో నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకంలో అడుగుతున్నారు. అపి సర్వే కుశలినస్ తవ పుత్రా మనస్విని లక్షయే స్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. ఇప్పుడు ఈ ప్రశ్న కరెక్ట్ ప్రశ్న అనమాట, తగిలింది దానికి. ఇక్కడ ఏమంటాడంటే ఆయన, అంతా కుశలమేనా, మీ పుత్రులందరూ కుశలంగానే ఉన్నారా? సో ఇక్కడ వాళ్ళ భార్యని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే నీ ఫేస్, నీ ముఖం చూసి నాకు అర్థమవుతుంది నీ యొక్క మనసులో మాట, నీ మనసు స్థిరంగా లేదు, ఏదో వేధిస్తుంది నీకు. దీని గురించి నేను అడుగుతున్నాను, అందుకనే మీ పుత్రులందరూ కుశలమేనా అని. తవ పుత్ర మనస్విని, వాళ్ళ గురించి చింతిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఆ లక్షణాలు నీలో కనిపిస్తున్నాయని ఇప్పుడు అడిగాడు ఫైనల్గా. ఇప్పుడు అదితి దేని గురించి అయితే బాధపడుతుందో అది కరెక్ట్, ఇదే ప్రశ్న అనమాట. అది కరెక్ట్, దీని గురించి ఆమె బాధపడుతుంది. అవునా? తన పుత్రులైన దేవతలు వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళంతా సంపదని స్వర్గాన్ని పోగొట్టుకున్నారు, భయంతో దాక్కుని ఎక్కడో జీవిస్తున్నారు. సో ఇప్పుడు ఆమె దానికోసమే చింతిస్తుంది. ఇప్పుడు ఆయన ఈ ప్రశ్నకి ఇప్పుడు ఈమె జవాబిస్తుంది అదితి కశ్యపుడికి. శ్రీ అదితిరువాచ భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేదినం గృహా ఇమే. సో అదితి ఏమంటుందంటే, ఓ నా ప్రియమైన బ్రాహ్మణపతి, అంత బాగానే ఉంది, బ్రాహ్మణులందరూ బాగానే ఉన్నారు, ఆవులు బాగానే ఉన్నాయి, ధర్మం బాగానే పాటిస్తున్నాను, అందరూ ప్రజలు కూడా కుశలమే. నువ్వు అంటే మీరు ఈ యొక్క ఇంటి పెద్ద, మీరు అడిగినట్టుగా ధర్మ అర్థ కామ అన్ని కూడా బాగానే నడుస్తున్నాయి మన జీవితంలో, గృహస్థ జీవితంలో. కాబట్టి అటువంటి మనకి ఈ సౌభాగ్యం అంతా కూడా మనకు ఉంది. ఈ విషయంలో ఏమాత్రం తప్పు జరగలేదు, ఈ విషయంలో ఎటువంటి లోపం లేదు ఇక్కడ. ఈ విషయాన్ని తీసుకునే సమస్యలు ఇవన్నీ అడిగారు కదా స్టార్టింగ్ లో, అన్నిటికీ కలిపి ఒకేసారి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సరైన ప్రశ్న అడిగాడు కాబట్టి ఫస్ట్ నుంచి అన్ని ప్రశ్నలకు కలిపి సమాధానం ఇచ్చేస్తుంది అనమాట. సో బేసికలీ శాస్త్రాల ప్రకారం ధర్మ అర్థ కామ ఇవన్నీ చేయాలి సో గృహస్థ జీవితంలో. సో ఆ విధంగా అల్టిమేట్లీ ఫైనల్గా అయితే అన్ని త్యాగం చేసేసే భగవంతుని భక్తి చేసుకోవాలి. కానీ ఇప్పుడు కశ్యపుని అలా సన్యాసం తీసుకోలేదు, ఆయన గృహస్థ జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు కరెక్టే, కానీ గృహస్థ బ్రాహ్మణుడు అనమాట. అందుకే అలా ఆమె ఆయన ఉద్దేశించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ అదితి ఆయన భార్య ఈ విధంగా అంటుందన్నమాట. ఇంటికి సంబంధించి ఒక గృహం ఏది చేస్తాడు కదా, ధర్మార్థ కామ అవన్నీ కూడా
శాస్త్రాలనుసారంగా చేస్తున్నాము. దాంట్లో ఏం తప్పు లేదు, దాంట్లో ఏం తప్పు జరగలేదు. బ్రాహ్మణులు ఆవులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి ఏ సమస్య లేదు. ఇంకా నెక్స్ట్ అడిగాడు ఇంకొన్ని, వాటి గురించి చెప్తారు. అగ్నయోతితయో భృత్యా భిక్షవో ఏ చ లిప్సవః సర్వం భగవతో బ్రహ్మన్ అనుధ్యానాన్నరిష్యతే. ఓ నా ప్రియమైన పతి, ఇంకా అగ్ని, ఇంకా అతిథులు, ఇంకా సేవకులు, భిక్షుకులు, వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో, ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో, అవన్నీ కూడా నేను సవ్యంగానే అందరికీ అన్ని కార్యాలు, అన్ని సేవలు చేశాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, మీ గురించి చింతిస్తూ ఉంటాను. కాబట్టి ధర్మాన్ని అనుసరించడంలో ఎక్కడా కూడా నా ద్వారా ఏ తప్పు జరగలేదు, ఏ తప్పిదం జరగలేదు. సో ఎక్కడ కూడా నేను నిర్లక్ష్యం చేయలేదు. వీళ్ళందరినీ అతిథి సత్కారాలు మంచిగా చేశాను. డైలీ అగ్నిలో ఏది కావాలో అది చేశాను కరెక్ట్గా, ధర్మానుసారంగా. సో ఎందుకంటే నేను మీ గురించే చింతిస్తుంటాను కాబట్టి నేను ధర్మాన్ని సరిగ్గా పాటించాను, దాంట్లో ఏం సమస్య లేదు. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కోనుమే భగవన్ కామో న సంపద్యేత మానసః యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే. ఏ ప్రభు, ఎందుకంటే నువ్వు ప్రజాపతివి. ఇంకా చెప్పాలంటే నువ్వే నాకు ధర్మాన్ని ఏంటి అనే విషయాన్ని బోధించావు. కాబట్టి ఎలా ధర్మాన్ని నువ్వు నాకు బోధించావని, నువ్వే నన్ను ప్రజాపతి, నువ్వే నన్ను చూసుకుంటావు, ఎలా నా కోరికలు నెరవేరకుండా ఉంటాయి? నా అన్ని కోరికలు నెరవేరుతాయి. నెక్స్ట్ ఆమె అడుగుతుంది, ఇక్కడ చెప్తుంది మెల్లిగా. తవైవ మరీచ మనశ్శరీరజా ప్రజా ఇమా సత్వరజస్తమోజుష సమో భవాంస్తా స్వసురాదిషు ప్రభో తతాపి భక్తం భజతే మహేశ్వరః. ఓ మరీచి పుత్ర కశ్యప, ఓ మరీచి పుత్ర, సో తవైవ మరీచ, ఎందుకంటే మీరు చాలా మహానుభావులు, మహాన్ వ్యక్తులు. మీరు అందరినీ సమాన దృష్టితో చూస్తారు, దేవతల్ని, అసురుల్ని, అందరినీ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీ యొక్క శరీరం నుంచి, మీ యొక్క మనస్సు నుంచి పుట్టుకొచ్చారు. అందరూ ఏదో ఒక గుణం ద్వారా ప్రభావితమై ఉంటారు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కానీ భగవంతుడు ఆయన కూడా అందరికీ సమానం, అందరినీ సమానంగా చూసుకుంటాడు. కానీ ఆయన ముఖ్యంగా భక్తులకి ఆయన ఎక్కువ స్పెషల్ మర్సీ, ఫేవరబుల్. ఆయన భక్తులకి కృప చూపిస్తాడు, విశేషమైన కృప. అంటే మీరు అందరికి సమానం, మీరు అందరిని సమానంగా చూసుకుంటారు. మీకు పుట్టారు దేవతలు, అసురులు. ఇప్పుడు ఏంటంటే కశ్యప మునియే పుత్రులే, దేవతలు కూడా, అసురులు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆమె అందుకే అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఆమె ఎలా ప్రజెంట్ చేయాలో చూస్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా పుత్రులు స్వర్గం లేదు అంటే, ఇప్పుడు అక్కడ స్వర్గంలో కూర్చున్న వాళ్ళు కూడా యాక్చువల్లీ అసురులు కూడా వచ్చినది అందరూ కూడా ఈ కశ్యప ముని యొక్క సంతానం నుంచే. అవునా? దితి ధను, వీళ్ళిద్దరు భార్యల నుంచే దైత్యులు, దానవులు వచ్చారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆక్రమించుకున్నారు స్వర్గాన్ని. వాళ్ళు కూడా ఇప్పుడు ఈయన పుత్రులే. అంటే ఒక పుత్రులు వెళ్ళిపోయారు, ఇంకో పుత్రులు ఆక్రమించారు. సో ఒక విధంగా కశ్యపునికి ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళ పుత్రులే అక్కడ ఉన్నారు స్వర్గంలో. కాబట్టి నీకు అందరూ సమానమే కావచ్చు, ఎందుకంటే అందరు నీ నుంచే పుట్టుకొచ్చారు కదా, నువ్వు ప్రజాపతివి. కానీ భగవంతుడు కూడా అలాగే అందరూ సమానం. కానీ భగవంతుడు ముఖ్యంగా ఆయనకి చాలా ప్రియమైన వారు ఏంటంటే భక్తులు. అందులో అందరూ సమానమే, కానీ ప్రియమైన వాళ్ళు భక్తులు. అదేంటి? అప్పుడే సమానం అంటారు, అప్పుడే ప్రియం అంటారు భక్తులు. అదేంటంటే సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. సో విశేషం ఏంటంటే ఇక్కడ భగవంతుడు అన్నాడు అందరూ నాకు సమానమే, కానీ ఎవరైతే మరి నాకు భక్తి చేసుకుంటారో, నన్ను భజిస్తారో, నాకు భజన చేసుకుంటారో, మరి వాళ్ళు నాకు మరి వాళ్ళని భజన చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు నన్ను పిలుస్తున్నప్పుడు మరి నేను వెళ్ళాలి కదా, వాళ్ళను సహాయం కోరుకుంటున్నప్పుడు నేను చేయాలి కదా మరి. ఎందుకంటే కృష్ణుడు అంటాడు కదా, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఇది కూడా చెప్పారు భగవంతుడు. కృష్ణుడు నన్ను ఎవరు ఏ విధంగా భజన చేసుకుంటారో
నేను వారికి ఆ విధంగా వాళ్ళకి వరాలు ఇస్తాను, లేకపోతే వాళ్ళ కోరికలు తీరుస్తాను, లేకపోతే వాళ్ళతో ఆ విధంగానే వ్యవహరిస్తాను. రైట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు అసురులు దానవులు వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని కోరుకోరు, ఆయన దగ్గర రారు, ఆయన భజన చేయరు. కాబట్టి భగవంతుడు కూడా మరి వాళ్ళకి ఏం చేయడు అందుకే. అవునా? అయినా కానీ భగవంతుడు అందరికీ ఉద్ధరించడానికి ఆయన తగిన విధమైన శాస్తి చేస్తారు అందరికీ. ఉమ్. అసలు చెప్పాలంటే ఎలా భగవంతుడు అసురులకి, దానవులు అందరికీ కూడా మేలు చేస్తాడు, ఓన్లీ దేవతలకే కాదనే విషయాన్ని చాలా అద్భుతంగా తర్వాత మనం బలి మహారాజు కేసులో చూస్తాం. బలి మహారాజ్ ప్రార్థనల్లో చూస్తాం, చాలా బాగుంటాయి. అది తర్వాత వస్తాయి అధ్యాయాల్లో, ఇదే స్కందంలో, అప్పుడు చూద్దామంట. సో బేసికలీ ఇక్కడ ఇప్పుడు భజన చేస్తున్నారు భగవంతుడిని. సో భగవంతుడు మరి ఆ విధంగానే వాళ్ళతో వారి ఆదరణ ప్రదానం చేస్తాడు. సో అది ఇప్పుడు అదితి పాయింట్ అనమాట. పాయింట్ ఏంటంటే ఆమె చెప్పేది, ఇప్పుడు భగవంతుడు ఎవరైతే ఆయన్ని పూజిస్తారో వాళ్ళకి వరాలు ఇస్తాడు, వాళ్ళకి కోరికలు తీరుస్తారు కదా, ముఖ్యంగా భక్తులు అంటే ఆయనకు ప్రియం. ఎందుకంటే వాళ్ళు ఆయన భజన చేస్తారు, ఆయన ఆరాధిస్తారని. కాబట్టి ఇప్పుడు అదితి చెప్పదలుచుకునేది ఏంటంటే తన భర్తకి, ఈ విధంగా ఇప్పుడు భగవంతుడే కంట్రోలర్ కదా, సుప్రీం ఆయనే పరమ ఈశ్వరుడు, అన్ని ఆయన నియంత్రణలో, ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఆయన ఇంకా ముఖ్యంగా దేవతలకి ఆ, అంటే ఆయనకు ఇష్టం. కాబట్టి ఇంద్రుడు, మిగతా అందరూ దేవతలు కూడా మరి అంటే ఆయనకి ఇష్టమే, వాళ్ళందరూ ఆయన భక్తులే. కశ్యపుడు కూడా అలాగే ఆయన భక్తుడు. కాబట్టి ఇప్పుడు మరి నువ్వెలా భక్తుడు, అలాగే ఇంద్రుడు, మిగతా దేవతలు కూడా ఆయన భక్తులు, భగవంతుడు యొక్క భక్తులు. కాబట్టి ఇప్పుడు మరి కశ్యపుడుకి చెప్తున్నది ఏంటంటే, మరి అలా దేవతలైన మన పుత్రులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. కాబట్టి మీరే ఏదో ఒక కృప చూపించాలి, దయ చూపించాలి, దారి చూపించాలి అని ఆమె వేడుకుంటుంది అనమాట మెల్లిగా. సో ఇలా భగవంతుడు చేపిస్తాడు దయ, ఆయన ఆరాధించుకుంటే. మరి మరి మీరే ఇప్పుడు దారి చూపించాలి, మీరే దయ చూపించాలి దానికి, ఎలా ఇప్పుడు వాళ్ళ కష్టాల నుంచి బయటికి రాగలరు అది ఇక్కడ ఆమె చెప్పుకుంటుంది అన్నమాట కశ్యపుడికి. తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయా సువృత హృతశ్రియో హృతస్థానాన్ సపత్నై పాహిన ప్రభో. సో ఇక్కడ ఏ ప్రభు, దయచేసి మీ యొక్క ఈ దాసి పైన కృప చూపించండి. ఇప్పుడు మా అంత ఐశ్వర్యము, మా అంత సంపద అంతా కూడా మా యొక్క శత్రువులు, అంటే ఇక్కడ కాంపిటీటర్స్ అని చెప్తుంది, అంటే మాకు పోటీగా ఉండే ఆ అసురులు అంతా తీసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు రక్షణే లేదు, దయచేసి మాకు రక్షణ కల్పించండి అని ఇక్కడ అదితి తన భర్త అయిన కశ్యపుని కోరుకుంటున్నాను అనమాట. అంటే బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు అందరు మీకు సమానమైన భగవంతుడికి ప్రియం కదా, మరి దేవతలు. అలాంటప్పుడు భగవంతుడికి ప్రియమైన వారిని మీరు భగవంతుడికి ప్రియం, మీరు భక్తులు, వాళ్ళు భక్తులు, కాబట్టి మీరే కదా మరి రక్షించాల్సింది, మీరే దయ చూపించాలి అని ఈ విధంగా అదితి ఇప్పుడు అడుగుతుంది అనమాట. ఇప్పుడు మేము అంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆ దేవతల్లో ఆమె కూడా దేవతల తల్లి కదా, కాబట్టి ఆమె కూడా ఆ దేవతల యొక్క మన గ్రూప్ లోనే వస్తుంది. కాబట్టి మమ్మల్ని మీరే రక్షించాలని చెప్తున్నాను అనమాట. మా కొడుకులు ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు. ఆమె వేడుకుంటుంది ఇలా, పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసన సాగరే ఐశ్వర్యం శ్రీ యశస్థానం హృతాని ప్రబలేర్మమ. ఆమె చెప్పేది ఏంటంటే, ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన యొక్క ఎంతో శక్తివంతమైన శత్రువులు. ఈ విధంగా మా దగ్గర నుంచి మా యొక్క ఐశ్వర్యము, మా యొక్క సౌందర్యం, మా ఖ్యాతి, మా యొక్క నివసించే ఇల్లు అన్ని తీసేసుకున్నారు మా దగ్గర నుంచి. ఈ విధంగా ఇప్పుడు మమ్మల్ని బహిష్కరించేశారు మా ఇంట్లో నుంచే. ఇప్పుడు మేము ఈ యొక్క కష్టాల యొక్క సముద్రంలో మునిగిపోతున్నాం. సో ఇప్పుడు చెప్పేదంటే ఇక్కడ సమస్యల్లో మునిగిపోయి ఉన్నాం మేము. సో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము, మమ్మల్ని మీరే రక్షించాలి, మీరే దారి చూపించాలి అని ఇక్కడ ఆమె కోరుకుంటుంది ఆ భర్తని.
యథా తాని పునః సాదో ప్రపద్యేరన్మమాత్మజాః తథా విదేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమా. ఋషిలో శ్రేష్టమైన కశ్యప ముని, కాబట్టి మీరే ఏదైనా వరం ఇవ్వాలి. మీరే ఆలోచించండి పరిస్థితి గురించి, మా పరిస్థితి గురించి. మీరే ఎలాగైనా మీ పుత్రులకి సరైన వరాలు ఇవ్వాలి, సరైన మార్గము దయ చూపించండి. తద్వారా వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి తిరిగి అది వస్తే సరిపోతుంది, నాకు ఇంకేం అవసరం లేదు. సో ఆమె యొక్క కోరిక ఏంటి, ఆమెకు ఎందుకు దుఃఖంలో ఉంది, ఆమె ఏం కోరుకుంటుంది, ఆమెకి ఏం కావాలనే విషయాన్ని అదితి కశ్యపుడికి చెప్పేసింది. శ్రీ శుక ఉవాచ 18వ నంబర్ శ్లోకం. ఏవం అభ్యర్థితోదిత్య కస్త్వామాహ సమయన్నివ అహో మాయా బలం విష్ణో స్నేహబద్ధం ఇదం జగత్. శుకదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. అలా ఎప్పుడైతే కశ్యపముని ఆ అభ్యర్థన అదితి యొక్క అభ్యర్థనను విన్నారో ఆయన కొద్దిగా చిరునవ్వు నవ్వాడంట. అదేంటి నవ్వడం ఏంటి, ఆమె చాలా సీరియస్ గా కష్టాల్లో ఉన్నానని చెప్తుంటే ఏంటంటే ఎందుకు నవ్వాడంటే, భగవంతుడి యొక్క మాయ ఎంత విచిత్రమైనది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తన సంతానం, తన పుత్రుల పట్ల ఎంత ఆసక్తి వ్యామోహం ఉంటుంది అనేసి ఈ విధంగా ఆయన ఇదంతా భగవంతుడి యొక్క విచిత్రమైన మాయ అని నవ్వుతున్నాడంట. ఎందుకంటే ఆయనకి అందరూ పుత్రులే, ఆయనకి అసురులు, దైత్యులు, దేవతలు అందరూ కూడా. సో ఎనీవే, ఇప్పుడు కశ్యపుని ఇప్పుడు ఆమె పైన దయ ఆయన కలుగుతుంది, కానీ దాంతోపాటు కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది అనమాట. ఇలా ప్రతి ఒక్కరు ప్రపంచం అంతా ఇలా ఈ యొక్క ఆసక్తి కారణంగానే ఈ విధంగా మాయలో ఉండి అలా ఆసక్తులు అయిపోయి దానికి లోనైపోయి జీవిస్తుంటారు. సో ఈ విధంగా భగవంతుడి మాయ ఎంత శక్తివంతమైంది, విచిత్రమైంది అనేది తలుచుకుంటున్నాడంటే కశ్యపుడు. దాని కారణంగానే కదా ఇలా ఆమె కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు వాళ్ళ పుత్రులు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. 19వ నంబర్ శ్లోకం. క్వ దేహో భౌతికో నాత్మ క్వచాత్మా ప్రకృతే పరః కస్య కే పతిపుత్రాద్య మోహ ఏవ హి కారణం. అప్పుడు కశ్యపుని ఏమంటున్నాడంటే, ఈ శరీరం ఏంటి, పంచమహాభూతాలతో నిర్మితమైంది శరీరం, ఇది ఆత్మ నుంచి వేరు. ఇంకా చెప్పాలంటే ఈ ఆత్మ మరియు ఈ పంచమహాభూతాలకి సంబంధమే లేదు. ఈ పంచమహాభూతాలతో శరీరం నిర్మితమైంది, ఆత్మ వీటితో నిర్మితం అవ్వలేదు. కానీ ఈ శరీరం పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఒక వ్యక్తి ఇతను నా భర్త, ఇతను నా కొడుకు అనే ఇటువంటి బంధాల్లో వాళ్ళందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఈ సంబంధాలన్నీ కూడా బేసికలీ శరీరానికి సంబంధించినవి, కానీ ఈ శరీరం కాదు మనం. కాబట్టి ఈ సంబంధాలు అనేవి అసలు ఎంత వాల్యూ ఇస్తున్నారో అంత వాల్యూ ఇవ్వాల్సినవి కావు అన్నట్టుగా చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఈ సంబంధం కారణంగానే ఈ మోహితులైపోయి భగవంతుడి యొక్క ఈ మాయ కారణంగా ఆ ఆసక్తి కారణంగానే ఆసక్తులైపోయి ఆ ఆసక్తి కారణంగానే ఇప్పుడు ఈ దుఃఖానికి లోనవుతున్నారు. ఇది కశ్యపుని చెప్పదలుచుకుంది. నువ్వు ఎందుకు అసలు దుఃఖంలో ఉన్నావు, ఎందుకంటే వాళ్ళు కోల్పోయారు, అది కాదు పాయింట్, నీకు వారి పట్ల ఉన్న ఆసక్తి. ఇప్పుడు ఎవరో కోల్పోయారు అనుకోండి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే నీకు వారి పట్ల ఆసక్తి ఉంది, అందుకని. ఎందుకు వారి పట్ల ఆసక్తి? ఎందుకంటే వాళ్ళని కొడుకులు అనే సంబంధం ద్వారా నువ్వు వారి పట్ల ఆసక్తితో ఉన్నావు, రైట్? సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ కశ్యపుని తన భార్యకి ఇలా కలిసినప్పుడు చెప్తున్నారు అనమాట. అంటే బేసికల్లీ ఏంటంటే డిఫరెన్స్ ఏంది, ఒక వ్యక్తి ఇప్పుడు అదే అంటే
మీరు అడగొచ్చు, అదేంటి కశ్యప ముని కూడా ఇప్పుడు మరి ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు ఇంతమంది భార్యలు, ఒకరు కూడా కాదు చాలా మంది భార్యలు, ఇంతమంది పిల్లల్ని ఎందుకు అన్నాడు, మరి దేవతలు అసురులు ఇంకా దానవులు ఇంతమంది, మరి ఇవంతా మాయ అయితే మరి ఇవన్నీ ఎందుకు ఆయన చేశాడు, ఆయన ఎందుకు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అనేది ఏంటంటే మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆసక్తి. ఆసక్తి కారణంగా సమస్య అనేది మొదలవుతుంది. సో వేరే సమస్య కాదు. ఆ ఆసక్తి అనేది ఎందుకు వస్తుంది, అలా మనం ఆసక్తిలో ఎందుకు అయిపోతాం అంటే అది మనము ఈ శరీరంతో గుర్తిస్తున్నాం వ్యక్తిని. కానీ ఈ శరీరం ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అయ్యో నా ఇల్లు పోయిందని ఏడుస్తున్నా, ఇల్లు సరే, ఇల్లు సంపద పోతే పోని ఇంకో ఇంట్లో ఉండొచ్చు, అదే ఇల్లు కావాలి, అంత సంపద కావాలి అని పట్టు, ఇది ఆసక్తి అనమాట వాటి పట్ల. సో ఈ విధంగా ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఉండొచ్చు ఎక్కడైనా. కానీ ఇప్పుడు ఏంటంటే అదితికి అక్కడ స్వర్గం పోయింది, మేము కోల్పోయాం, మా కూతురు కోల్పోయారని బాధ ఆమెకి. ఇదే ఈ ప్రపంచంలో అందరూ దీని కారణంగానే బాధపడుతున్నారని ప్రభుపాదులు వారు రాస్తున్నారు. ఇలా మనం కొన్ని భౌతిక విషయాలు, వస్తువులు, శరీర పట్ల ఆసక్తి ఉండడం కారణంగా సమస్య. సో మనకేంటంటే మన కనెక్షన్ అనేది స్పిరిచువల్ కనెక్షన్ ఉండాలి. స్పిరిచువల్ కనెక్షన్ అంటే బేసికల్ ఏంటంటే వాళ్ళు ఈ శరీరం కాదు, ఆత్మ. సో ఇవన్నీ టెంపరీ, శరీరము టెంపరీ, ఆస్తి టెంపరీ, ఇల్లు టెంపరీ, స్వర్గము టెంపరీ, అన్ని టెంపరీ. సో ఇవి ఎలాగో ఒక రోజు పోవాల్సిందే, మనం కోల్పోవాల్సిందే. కాబట్టి వీటికి ఏదో అయిపోతుంది అనేసి బాధపడకూడదు, ఎలాగో అయిపోద్ది, ఎలాగో ఒక రోజు నాశనం అయిపోవాల్సిందే, దాని గురించి ఎందుకు టెన్షన్ పడతారు. పడవలసిన టెన్షన్ మనకి నిజమైన కనెక్షన్ ఏంటంటే స్పిరిచువల్ కనెక్షన్ అంటే మనం ఆలోచించాలి, అరే ఒకవేళ మన పుత్రులు భక్తి చేసుకోవట్లేదు అప్పుడు బాధపడాలి. అప్పుడు అరే నా పుత్రులు భక్తి చేసుకోవట్లేదు, జీవితం అంతా వృధా చేస్తున్నారు నా సంతానం, అప్పుడు బాధపడాలి. సో అలా ఆలోచించాలన్నమాట. అంతేగాని భౌతికంగా అసలు భాగవతం ప్రకారం లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏం లేదు. సో భక్తి అనేది చేసుకోవాలి, కానీ దాని గురించి ఆలోచించాలన్నమాట. సో ఈ విధంగా బేసికలీ ఏంటంటే మ్యాక్సిమం మంది ఇలా శరీరం యొక్క స్థాయిలోనే ఉంటారు, స్థలంలోనే ఉంటారు, అవునా. కాబట్టి చాలా మందికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండి భక్తి ఎవరైనా చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి, ఇంకా వాళ్ళు మన శరీరాన్ని కేర్ చేయరా, లేకపోతే వాళ్ళు ఆహారం తినరా, సంసారం చేయరా, అది చెప్పట్లేదు, అవన్నీ చేస్తారు. ఆహార నిద్ర భయమైత్రం అనేది సామాన్యమైన విషయాలు, అదే జీవిత ఉద్దేశం కాదనమాట. చెప్పేది అది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో అదే జీవిత ఉద్దేశంగా జీవిస్తున్నారు, అవునా. కానీ అలా కాదు, అది జీవితంలో పరమ ఉద్దేశం, పరమ లక్ష్యం కాదు ఆహారం తినడం. అంటే అంటారు కదా, మనకి బతకడానికి తినాలి, అంతేగాని తినడానికి బతకకూడదు కదా. సో అదే ఇక్కడ పాయింట్ చెప్తున్నాను అనమాట. సో బతికే దేనికి బతకాలంటే మనము భక్తి చేసుకొని భగవద్ధామని తిరిగి వెళ్ళడానికి బతకాలి. సో దానికోసం మనం బతికి ఉండాలంటే మరి ఆహార నిద్ర భయమైత్రం ఇవన్నీ సామాన్య అవసరాలు శరీరానికి, అవి చేసుకోవాలి. సో అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో వైదిక సభ్యత సంస్కృతి మనకు శిక్షణ ఇచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఎలా మరి మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భగవద్గీత, భాగవతం ఇవన్నీ, తద్వారా మనం అర్థం చేసుకోవాలి మనం ఆత్మ. సో మనం ఆత్మ కోసం ఏం చేస్తున్నాం, ఆత్మ కోసం ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మ ఆనందంగా ఉండడం కోసం, అంటే మనం ఆనందంగా ఉండడం కోసం ఏం చేస్తున్నాం అసలు, ఆ విషయం గురించి ఆలోచించాలి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకి ఇక్కడ భగవద్గీత, భాగవతము మనకి తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, నేను ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో అప్పుడు ఆత్మకి ఏం కావాలనే విషయం గురించి ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు అందుకే రాస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఏంటంటే ఎంతో కష్టపడుతున్నారు దేని గురించి, బాడీలీ కంఫర్ట్, శరీరానికి మంచి సౌకర్యాలు సదుపాయాల కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆత్మ గురించి ఏమాత్రం జ్ఞానం లేదు. అందుకనే ఇటువంటి సమాజం అనేది చాలా రిస్కీ. ఎందుకు రిస్కీ అంటే ఇటువంటి సభ్యత సంస్కారం సమాజం వల్ల వాళ్ళు ఎవరికి మోక్షం కలగదు, ఎవరికి కూడా మోక్షం అనేది కలగదన్నమాట. సో పాయింట్ అది.
సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా మనము ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాం తర్వాత. కాబట్టి ఇంత ఆసక్తితో ఉండడం శరీరానికి పాయింట్లెస్ అనమాట. ఎందుకంటే ఒక రోజు శరీరమే వదిలేస్తాం. అప్పుడు ఈ ఇల్లు, దీనికి సంబంధించినవన్నీ వస్తువులు, సంపద, ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలు, బంధాలు అన్నీ తెగిపోతాయి. సో మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దాని గురించి ఆలోచించాలి. సో మనకు అందుకనే మన దగ్గర ఉన్న సంబంధాలు కానీ, అంటే పరివారంతో ఉన్న సంబంధాలు కానీ, సంతానంతో ఉన్న సంబంధాలు కానీ, ఇల్లుతో కానీ, సంపదతో కానీ ఉన్న సంబంధాలు అన్నిటిని కూడా మనము భగవంతుడితో మన భక్తితో అన్నీ కనెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా భగవంతుడితో కనెక్ట్ చేయాలన్నిటిని. సో అప్పుడు అవి సార్థకం అయిపోతాయి. వాటి యొక్క అసలైన ప్రయోజనం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం లేని కారణంగా ఇప్పుడు జనాలకు తెలియదు మృత్యు తర్వాత ఏమవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆత్మ ఎక్కడ పోతుంది, ఏం తెలియదు వాళ్ళకి. కనుక ఇప్పుడు వాళ్ళకి మార్గదర్శనం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అవునా? ఇప్పుడున్న రాజకీయ నేతలు కానీ, బయట చదువులు చెప్పే టీచర్లు కానీ, వాళ్ళందరూ మార్గదర్శనం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళే అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళే అందులు. ఇంకో వారికి ఏం మార్గదర్శనం చేస్తారు? వాళ్ళకే తెలియదు ఎక్కడ పోవాలో, ఏం చేయాలో. వాళ్ళకే దారి తెలియదు, వాళ్ళకి దారి కనిపించట్లేదు. అందాయతాందే రూపనీయమానాస్తేపి శతంత్ర్యామురుధాం నిబద్ధ. ఇలా ఒక అంధుడు మిగతా అందుల్ని మార్గదర్శనం చేస్తున్నాడు. సో ఆయన అందరు అందులు అలాంటి గుడ్డి వాళ్ళందరూ, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని, మిగతా గుడ్డి వాళ్ళకి దారి చూపిస్తున్నాడు. ఒక గుడ్డివాడు మిగతా గుడ్డి వాళ్ళకి దారి చూపిస్తే ఏం జరుగుతుందండి? కాసేపు అయిన తర్వాత వాడు గోతులో పడతాడు, వాడితో పాటు అందరూ గోతులో పడతారు. ఆ విధంగా వాడు నరకానికి వెళ్తున్నాడు, మిగతా వాళ్ళందరినీ కూడా నరకానికి తీసుకొని వెళ్తున్నాడంట. ఇదంతా సమస్యకి ఏం దీనికి ఎందుకు ఏం సమస్య అంటే, ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం, శిక్షణ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఎలాగైతే ఒక పశువుకి లేదు, అలాగే మనిషికి కూడా లేదు. కాబట్టి మరి అటువంటప్పుడు ఇంకా నెక్స్ట్ మరి మనిషి శరీరం లభించుతూ నువ్వు భక్తి చేసుకోకపోతే మరి ఏం జరుగుతుంది? నెక్స్ట్ నీకు పశువు శరీరం లభిస్తుంది. అందుకనే కృష్ణ భావనామృతంలో మనం ఇస్కాన్లో కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత మనం ఇది తెలుసుకొని ఇంకొకరికి తెలియజెప్పి తద్వారా మనం రక్షించుకోవాలి, ఇంకొకరిని కూడా ఇలా అంధకారంలో నరకంలో వెళ్లకుండా వాళ్ళని కూడా రక్షించాలి. ఇదే అనమాట ఇస్కాన్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో నెక్స్ట్ 20వ నంబర్ శ్లోకం. ఉపతిష్టస్వ పురుషం భగవంతం జనార్దనం సర్వభూత గుహావాసం వాసుదేవం జగద్గురుం. ఇప్పుడు మెల్లిగా అదితికి చెప్తాడు అనమాట. ఏమని? ఓ నా ప్రియమైన భార్య అదితి, నువ్వు భగవంతుడికి భక్తి చేసుకో. ఆయనే అందరి ప్రభు, ఆయనే అందరి ఈశ్వరుడు. కాబట్టి ఆయనే ప్రతి ఒక్కరి శత్రువుల్ని హతమార్చేది, ఆయనే ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నాడు. ఆయనే ఆ కృష్ణుడు, వాసుదేవుడు. ఆయనే నీకు కావాల్సిన అన్ని వరాలు, కోరికలు తీరుస్తాడు. ఆయనే జగద్గురువు. సో ఇప్పుడు కశ్యప ముని ఇలా అదితికి, సరే ఇప్పుడు ఆమె టెన్షన్ అంతా, ఆమె బాధ అంతా ఇప్పుడు అది ఉంది కదా, సరే నీ కోరిక, నీ బాధ తీర్చేది ఎవరు అంటే ఆ భగవంతుడు, ఆయన పరమేశ్వరుడు, ఆయనే గురువు, ఆయనే పరమాత్మ. సో ఈ విధంగా ఇప్పుడు ఆమెకు సొల్యూషన్ కావాలి కదా ఆమె సమస్యకి. ఇప్పుడు మెల్లిగా సొల్యూషన్ అనేది ఇస్తున్నాడు అనమాట ఇక్కడ కశ్యప ముని. ఈ విధంగా ఆమెను ఓదార్స్తూ ఆమెకు మార్గదర్శనం చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఆమె అడిగింది కదా ఆమె యొక్క భర్తకి, ఈ విధంగా నాకు ఈ సహాయం కావాలి, నా ఈ కష్టం వచ్చిందని. సో ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పేది ఏంటంటే, చాలా ఒక కశ్యపముని ఇక్కడ ఒక ఐడియల్ హస్బెండ్ అనమాట, ఒక అసలు భర్త ఎలా ఉండాలి అనే విషయానికి ఇక్కడ ఉదాహరణ ఈ కశ్యపముని. సో ఎలా మార్గదర్శనం చేయాలి తన భార్యని అనే విషయానికి కశ్యపుని ఉదాహరణ. సో ఇక్కడ చెప్పాలంటే కశ్యపుని చెప్తున్నాడు, నేను నీకేం చేయలేను, అసలు నా చేతుల్లో ఏం లేదు, భగవంతుడి చేతుల్లో ఉంది. భగవంతుడే అన్ని ఆయన కంట్రోల్లోనే ఉంది, ఆయన్ని ఆరాధించుకోవాలి మనం. ఏదైనా మంచి నీకు కావాలి అంటే అది భగవంతుడే చేయగలడు.
ఆ వాసుదేవ కృష్ణుడే చేయగలడు. కాబట్టి ఆయన్ని ఆరాధించుకో, నీ కోరిక తీరుతుంది, నీ బాధ పోతుంది అని అదితికి ఇక్కడ కశ్యపుని మార్గదర్శనం చేస్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడే పరమాత్ముడు, ఆయన అందరి శత్రువుల్ని హతమార్చగలడు. అవునా? ఈ విధంగా ఆయన 3 గుణాలకి అతీతుడు, ఆయన శుద్ధ సత్వంలో ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ అది చెప్తున్నారనమాట. ఈ విధంగా మనం భక్తి చేసుకోవడం ద్వారా మనం కూడా ఆ శుద్ధ సత్వ స్థాయికి, వాసుదేవ సత్వం, వాసుదేవ శబ్దితం, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం, ఆ స్థాయికి మన చేతన కూడా, శుద్ధమైన చేతన మనలో కూడా వస్తుంది భక్తి చేసుకుంటే. ఈ విధంగా అందుకే మనం భక్తి చేసుకోవాలి. ఈ యొక్క శుద్ధమైన చేతన మనకు లభించాలి. దీనికోసం తద్వారా భగవంతుడిని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ పరమాత్ముడిని మనం అర్థం చేసుకోవచ్చు, ఆయనను సంతృప్తిపరచవచ్చు. సో ఆయనకు భక్తి చేసుకోవడమే ముఖ్యమైన మార్గం. సో ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. ఈ సమస్యలన్నీ కూడా మనం 3 గుణాల ద్వారా ప్రభావితం అయి ఉన్నాం కనుక ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాం. దీని నుంచి బయటపడాలంటే భక్తి చేసుకోవాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సో అందుకనే భగవంతుడు అన్నాడు, ఎవరైతే నాకు నిత్యం ఆరాధించుకుంటారు, నన్ను భజించుకుంటారు, పూజించుకుంటారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తారు. దానికి కావాల్సిన బుద్ధి నేను ఇస్తాను వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా నేను భక్తి చేసుకోవాలి అనుకొని భక్తి చేసుకోవడం మొదలు పెడితే భగవంతుడే వాళ్ళకి బుద్ధి ఇస్తాడు, ఎలా భక్తి చేసుకోవాలి, ఆయన దగ్గరికి ఎలా తిరిగి రావాలి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి. ఆ ఈశ్వరుడు కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన భక్తారాం యజ్ఞకర్తం. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎవరు, కృష్ణుడు ఎవరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా మనము అందుకనే భగవంతుడికి శరణాగతం అవ్వాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆయనకి శరణాగతం అయితేనే భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. దాని ద్వారానే మన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం అదే. యాక్చువల్లీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఏదో ఒకటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో అందుకనే ఇక్కడ కశ్యపుని ఒక అద్భుతమైన పని చేయడం ఏంటంటే, అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ కశ్యపునిది, ఆయన తన భార్యని సరైన మార్గదర్శనం చేస్తున్నాడు అనమాట. ఆయన ఏమంటాడు, తన భార్యని సరిగ్గా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి డైరెక్ట్ చేస్తున్నాడు. తద్వారా నీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తున్నాడు. అందుకనే ఒక విధంగా అది భర్త లేకపోతే గురువు యొక్క కర్తవ్యం. అందుకే ఇప్పుడు కశ్యపముని ఆయన తన భార్యకు సరైన భర్తగా, సరైన గురువుగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే నా ముందే చెప్పింది, మీరే నా గురువు, మీరే అన్ని నేర్పించారు, మీరే కాపాడాలి. సో ఆయన చెప్పేది గురువు, అది అసలైన గురువు అదనమాట. ఎప్పుడు గురువు చెప్పడు నేనే గొప్ప, నేను అన్ని నీ సమస్యలు తీర్చేస్తాను, నువ్వేం కంగారు పడదు. కాదు, గురువు చెప్పాల్సింది ఏంటంటే ఇలా ఆధ్యాత్మిక బోధన ఇచ్చి మీరు భగవంతుడిని ఆశ్రయించండి, భగవంతుడు మీకు అన్ని కష్టాలు తీరుస్తారు అని వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించే విధంగా శిష్యుడిని, అంటే భగవంతుడికి శరణాగతం అయ్యే విధంగా శిష్యుడిని తయారు చేయడం గురువు యొక్క కర్తవ్యం. సో ఇప్పుడు ఎవరైనా గురువు చెప్పారనుకోండి, నేనే భగవంతుడు, లేకపోతే నేనే మీ కష్టాలన్నీ తీర్చేస్తాను, మీరు నాకు సేవలు చేయండి సరిపోద్ది, నేను చెప్పింది నాకు ఇచ్చేయండి సరిపోద్ది అంటే అది కరెక్ట్ కాదనమాట. భగవంతుడు అందరి కష్టాలు తీర్చొచ్చు, ఎవరి దగ్గర శక్తి లేదు. ఇప్పుడు కష్టపడి అన్నాడు, నా దగ్గర ఏం శక్తి లేదు, నేను చేయలేను, నీ కష్టాలు తీర్చేది నేను కాదు, భగవంతుడు తీర్చగలడు. సో అందుకనే ఈ విధంగా ఎప్పుడు ఆయన నేనే భగవంతుడు అని చెప్పుకోలేదు కశ్యపుని. అందుకే ఆయన సరైన ప్రామాణిక గురువు అన్నమాట. ఒక భర్త అలా వ్యవహరించాలన్నమాట, ఒక గురువులాగా తన భార్యకి. ఈ విధంగా ఎలా భగవంతుడికి ఆయన పాదపద్మాలకి శరణాగతం వల్ల నేర్పించాలి, మార్గం చూపించాలి. సో తద్వారా అతను సరైన గురువు అవుతాడు. కానీ జగద్గురువు మాత్రం కృష్ణుడే అనమాట. కశ్యపుని అంటాడు అందుకని, నేనే జగద్గురు అని చెప్పుకోలేదు, ఆయన చెప్పాడు జగద్గురు మాత్రం కృష్ణుడే. కింటు ఆయన జగద్గురు ఎందుకు అంటే, వాసుదేవ కృష్ణుడు ఏం చెప్తాడో అదే అని చెప్తున్నాడు, యాజ్ ఇట్ ఈస్ గా. భగవంతుడు ఏ ఆదేశాలు ఏ శిక్షణలు బోధనలు ఇస్తారో అదే యాజ్ ఇట్ ఈస్ గా అందరికీ ఇస్తే వాళ్ళు జగద్గురు. కాబట్టి ఆ విధంగా వాసుదేవ జగద్గురుడు, ఆబ్వియస్లీ వాసుదేవం జగద్గురు.
కింద ఈ విధంగా ఎవరైతే వాసుదేవ కృష్ణుడు చెప్పిన బోధనల్ని భగవద్గీతని యథావిధిగా యథారూపంగా యథాతథంగా అలాగే అందిస్తారు, వాళ్ళు అసలైన జగద్గురువు. సో ఎవరైతే ఇలా భగవంతుడి యొక్క బోధనల్ని యథాతథంగా ఇవ్వరో వాళ్ళు మరి అసలైన గురువులు, జగద్గురువులు కాదన్నమాట. వాళ్ళు మోసం చేస్తున్నారు జనాలు. సో అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే, అలా కృష్ణుడు కానీ కృష్ణుడి యొక్క ప్రతినిధి అయి కృష్ణుడు చెప్పిన బోధనల్ని యథావిధంగా యథాతథంగా చెప్పిన వారు జగద్గురువు. సో జగద్గురువులు ఎప్పుడు కూడా కృష్ణుడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పరు. అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఇది 20వ నంబర్ శ్లోకము. సో ఈ విధంగా ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఇంకొకటి చూసుకున్నామంట. దీంతో 21st ఇది ఏదైతే ఓదార్చడానికి మార్గదర్శనం చేయడానికి ఇప్పుడు కశ్యపుని చెప్పాడు కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అదితి ఏం అడుగుతుందో అనేది తర్వాత ఆమె ఏమంటుంది అనేది చూద్దామంటారు రేపు. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ శ్లోకం 21వ శ్లోకం చూసి ముగిద్దామంట. సవిదాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః అమోఘా భగవద్భక్తిర్ నేతరేతి మతిర్మమ. సో భగవంతుడు ఆయన చాలా దయామయుడు. ఆయన ఇలాంటి పేదవాళ్ళకి కృప చూపిస్తాడు, వారి యొక్క కోరికలు తీరుస్తాడు. ఎందుకంటే భక్తి ఎవరైతే ఆయనకు భక్తి చేసుకుంటారో అది ఎప్పుడు కూడా వృధా అవ్వదు. భక్తి మార్గం వదిలి ఇంకా వేరే ఏ మార్గాన్ని అనుసరించినా దాని ద్వారా నీకు ఏ ప్రయోజనం కలగదు. ఇది నా యొక్క మతం. నా ఇతరేతి మతిర్ మమ, ఇంకా ఇతర వేరే మార్గాలు లేవు, ఇదే మార్గం. భక్తి, భగవంతుడికి భక్తి చేసుకోవడమే మార్గం. ఇదే నాకు తెలిసింది, ఇదే నాకు తోచింది, నేను మీకు సలహా ఇస్తున్నా అనేసి అని చెప్పాడు. భక్తి చేసుకోవాలి భగవంతుడికి. సో మెయిన్ ప్రిన్సిపల్ ఇది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది అంటే ఏ రకమైన కష్టం వచ్చినా కానీ చేసుకోవాల్సింది భక్తి. భగవంతుడికి భక్తి చేసుకోవడమే. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. సో ఇక్కడ ఈ విధంగా బేసికల్ ఏంటంటే రకరకాల కోరికలు ఉంటాయి. అకామ, మోక్షకామ, సర్వకామ, ఏదైనా సరే అన్నిటికీ భగవంతుడిని ఆరాధించుకోండి. సో ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడిని ఆరాధించుకుంటారో మీ అన్ని కోరికలు తీరిపోతాయి. తర్వాత ఇంకా మీకు ఏ కోరికలు మిగిలి ఉండవు. మీరు భక్తులుగా మారిపోయినప్పుడు, శుద్ధ భక్తులుగా మారిపోయినప్పుడు అది భగవంతుడి భక్తి చేసుకునే సాధ్యమవుతుంది. అప్పుడు ఆ విధంగా మీకు నిర్మలంగా మారుతారు. ఇప్పుడు సర్వోపాధి నిర్ముక్తం ద్వారా. సో ఈ విధంగా అన్ని రకాల భౌతిక కోరికల నుంచి ముక్తులైపోయి శుద్ధమైపోతారు. భక్తి మార్గం ద్వారానే అది సంభవం. అది అసలైన సొల్యూషన్. భౌతిక కోరికను తీర్చుకోవడం అనే సొల్యూషన్ కాదు. యాక్చువల్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే భౌతిక కోరికలే వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే అది భగవంతుడిని భక్తి చేసుకున్నప్పుడు. అప్పుడు మనకు అసలైన శాంతి. ఎందుకు అశాంతి అంటే ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆ కోరికల వల్ల అశాంతి గురవుతున్నాం. ఇది కావాలి, అది కావాలి, ఇది. సో అశాంతి. అసలు కోరికే లేదండి, ప్రశాంతత ఉంటుంది. మన జ్యోతిలో కూడా విలీనమైన కోరిక ఉందనుకోండి, అది కూడా సరైన కోరిక కాదు. సో మనం ఓన్లీ భగవంతుడికి భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలనే కోరిక ఉండాలి, అది సరైన కోరిక. సో ఈ విధంగా ఇక్కడ చెప్పేది అదే అనమాట. సరే మీకు ఏ కోరికలు ఉన్నా సరే, అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారి తీవ్రైన భక్తి యోగన ఏజేత పురుషం పరం అని చెప్పాను మనకి భాగవతంలో. మీకు ఏం కోరికలు ఉన్నా లేకున్నా మోక్షం కావాలి, ఏదైనా సరే భగవంతుని ఆరాధించుకుని. ఎందుకంటే భగవంతుని ఆరాధించుకుంటే మీకు శుద్ధమైపోతారు. శుద్ధమైపోతే భౌతిక కోరికలన్నీ వెళ్ళిపోతాయి. అసలైన సొల్యూషన్ అది. అందుకే కొంతమంది భయపడుతూ ఉంటారు, అమ్మో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే అన్ని కోరికలన్నీ వెళ్ళిపోతాయి మనవి, మళ్ళీ నేను కోరికలు ఎలా తీర్చుకోగలను అని భయపడుతూ ఉంటారు. అందుకే కొంతమంది. సో పాయింట్ ఏంటంటే అలా భయపడకండి. యాక్చువల్లీ భౌతిక కోరికలు మీరు పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ అవి ఎంత తొందరగా ఆవిరైపోతే అదే మీకు అసలైన శాంతి, ఆనందాన్ని ఇవ్వగలరు. అప్పుడే ప్రశాంతత ఉంటుంది. మీకున్న సమస్యలే ఆ కోరికలు కోరుకున్నారు కాబట్టే సమస్య. కానీ ఆ సమస్య నుంచి మీరు ఎలా బయటపడతారు? ఈ భక్తి అనేది ఒకటి మార్గం. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ అదితికి కశ్యపుని ఈ విధంగా చెప్తాను అనమాట. ఓహో, ఇప్పుడు ఈమెకి కొన్ని భౌతిక కోరికలు ఉన్నాయి. నా పుత్రులకి స్వర్గం కావాలి, వాళ్ళు మంచి అష్టైశ్వర్యాలు భోగించాలి అనే కోరిక ఉంది ఈమెకి. సరే, ఏ కోరిక ఉంటే ఏముంది, అన్నిటికీ మార్గం ఒకటే, భక్తి చేసుకోవాలి భగవంతుడికి.
రైట్. అందుకనే ఇక్కడ ఎవరైనా సరే, అది జ్ఞాని కానివ్వండి, కర్మి కానివ్వండి, యోగి కానివ్వండి, భక్తి కానివ్వండి, అందరూ తీసుకోవాల్సింది పైనగా మార్గాన్ని, భక్తి మార్గాన్ని, భగవంతుడు వాసుదేవుడికే శరణాగతం అవ్వాలి, ఆయనకే భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలి. సో ఆయన అందరూ ఎవరైనా సరే ఇలాంటి దీనులందరికీ కూడా ఆయన దయ చూపిస్తాడు, దీనానుకంపన అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని సో ఈ విధంగా కృష్ణ కహే ఆమా భజే మాగే విషయ శుక অমৃত চাড়ি বিষ মাগে এই বড় মূর্খ, আমি বিজ্ঞা এই মূর্খে বিষয় কেন দিব, స్వచరణామృత దియా విషయార్ భులాయిబు. ఇది చాలా మంచి శ్లోకం అన్నమాట చైతన్య చరితామృతం నుంచి. ఇక్కడ ఏమంటారంటే కృష్ణుడు ఇలా అంటున్నాడంట, ఒకవేళ కృష్ణకోహే, కృష్ణుడు ఏమంటున్నాడంటే ఆమా భజే, ఎవరైనా నాకు భజన చేసుకుంటే, మాగే విషయ శుక, అంటే నాకు భజన చేసుకుంటూ ఏమడుగుతున్నాడు, నాకు ఈ భౌతిక సుఖం కావాలి అని కోరుకుంటాడు అనుకోండి, అతను ఏం చేస్తున్నాడు, అమృత చాడి విష మాగే, అమృతాన్ని వదిలేసి విషాన్ని అడుగుతున్నాడు, నాకు విషం కావాలి, విషం కావాలని. అమృతం లభిస్తుంది నా దగ్గరకు వస్తే, కానీ ఏం అడుగుతున్నాడు, విషం కావాలని అడుగుతున్నాడు. మరి అటువంటి ఎయి బొడ మూర్ఖో అంటే ఆయన పెద్ద మూర్ఖుడు. కాబట్టి అతను ఎటువంటి ఇంత మూర్ఖుడు అంటే అమృతాన్ని వదిలేసి నాకు విషం కావాలని కోరుకుంటున్నాడు. మరి నేను ఇస్తానా? నేనేమైనా పిచ్చోడినా అతను విషం కావాలని కోరుకుంటే ఇవ్వడానికి? నాకైతే తెలివి ఉంది కదా, ఆమె విద్య, నాకు విజ్ఞానం ఉంది కదా. ఏ మూర్ఖో విషయకేనో దేవో, ఇలాంటి మూర్ఖుడి నేను ఎందుకు విషం ఇస్తాను? అవునా? విషయ అంటే ఇక్కడ భౌతిక సుఖాలను ఎందుకు ఇస్తాను నేను, అటువంటి విషయాన్ని ఎందుకు ఇస్తాను? స్వచరణామృత దియ, నా యొక్క చరణామృతాన్ని ఇస్తాను ఆయనకి, తద్వారా విషయ బులైబ, అతని భౌతిక భోగించాలనే సుఖాన్ని, ఆ కోరికనంతా కూడా మర్చిపోతాడు, ఆ విషయాన్ని తొలగించేస్తాను. సో ఇదన్నమాట. కృష్ణ కహే ఆమ భజే మాగే విషయ సుఖ, అమృత చాడి విష మాగే এই বড় মূর্খ, আমি বিজ্ঞা এই মূর্খে বিষয় কেন দিব, స్వచరణామృత దియా విషయ బులాయిబో. ఓకే. అందుకనే ఒకవేళ ఒక భక్తుడు ఎవరైనా సరే, ఆయనలో ఎన్నో భౌతిక కోరికలు కూడా ఉంది, ఆ భౌతిక కోరికలతో సహా భగవంతుడికి భక్తి చేసుకోవాలని ఆయన భగవంతుడు భక్తి చేసుకోవడం మొదలు పెడితే, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయనకు భక్తి ఇస్తాడు, దాంతో పాటు భౌతిక కోరికల్ని కూడా తొలగించేస్తాడు. ఇది అన్నమాట. ఆ విధంగా భౌతిక కోరికలు, భౌతిక సంపద, ఏదైతే ఆయనకు ఆశిస్తున్నాడో, ఆసక్తితో ఉన్నాడో, భౌతిక ఆసక్తి అన్ని తొలగించేస్తాడు, ఆయనకి శుద్ధ భక్తిని ఇచ్చేస్తాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు అలాంటి భక్తులకి విశేషమైన కృప చేస్తాడు, అందరికి విశేషమైన కృప ఇస్తాడు. కాబట్టి అందుకనే మీకు కోరికలు ఉన్నా సరే కంగారు పడకండి, భగవంతుడి కృష్ణునే పూజించుకోండి, ఆరాధించుకోండి, అదే సొల్యూషన్ అన్నమాట. అందుకనే ఒక ఉదాహరణ ఏంటంటే ధ్రువ మహారాజు, ఆయన అలాగే భగవంతుడిని ఆరాధించుకున్నాడు. అఫ్ కోర్స్ ఇందులో కొంచెం టైం పట్టొచ్చు, కానీ అలా సిన్సియర్గా ఆరాధించుకున్నాడు కాబట్టి, అలా ఎవరైనా సరే భగవంతుడిని ఆరాధించుకుంటే శుద్ధ భక్తి అనేది లభించేస్తుంది. ధ్రువ మహారాజు కూడా శుద్ధ భక్తుడు అయిపోయాడు. ఏదో భౌతిక కోరికతోనే వెళ్ళాడు భగవంతుడి దగ్గరికి, కానీ తపస్సు చేశాడు 6 నెలలు, భగవంతుడు ప్రత్యక్షమాడు, ఆయనకు శుద్ధ భక్తి ఇచ్చేశాడు. సో ఆ విధంగా. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కశ్యపుని చెప్పింది ఏంటంటే, అదితికి నువ్వు కూడా భక్తి చేసుకో, అదే సొల్యూషన్. ఇప్పుడు మరి ఆమె డౌట్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఇంకా ఏం అడుగుతుంది, ఏం కావాలా, ఏం సమస్య, అది మనము ఆమె ఏమంటుంది ఇప్పుడు విన్న తర్వాత కశ్యపుడితో, మళ్ళీ కశ్యపుడు ఆమెకి ఎటువంటి సూచన మార్గాన్ని ఆమెకి చెప్తాడో, ఆ విషయాలన్నీ కూడా మిగతా అధ్యాయంలో రేపు చూసుకున్నాం అనమాట. సో ఇక్కడే ఈరోజు మనము మన యొక్క చర్చను ముగిద్దామంట భాగవతాన్ని. శిల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత భక్త వృంద కీ జై.